అది దెబ్బలాట్లు తలకాయ పగలు కొట్టుకుంటాం లాంటిది. ఒక రోజున 10 మంది అవతల వాళ్ళ బుర్రలు పగలు కొట్టేస్తారు, ఆ మర్నాడు వాళ్ళు ఇంకో 10 మంది తీసుకొచ్చి వీళ్ళ బుర్రలు పెట్టి పగలు కొట్టేస్తారు. ఆర్గ్యుమెంట్ అలాంటిదే, దెబ్బలాట అలాంటిదే. ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రగుల్ ఒకటే రెండును. ఇప్పుడు యమము నియమంలో చెప్పినటువంటి అహింసా సత్యాస్తేయములు చెప్పాడే, అందులో ఒక్కొక్కటే మీరు అభ్యసిస్తూ ఉంటే మీకు వచ్చేటువంటి చక్కని స్థితుల్లో మార్పులు మీరు మిమ్మల్ని గమనించుకునేందుకు కొన్ని చెబుతాను, చూసుకోండి. 35వ సూత్రం ఇది. 35వ సూత్రం. అహింసా ప్రతిష్టాయాం తత్ సన్నిధౌ వైరత్యాగః. అహింస అనేటువంటి లక్షణం నీలో ప్రతిష్టాయాం అంటే ప్రతిష్ఠించుకొనగా. అహింస అనేది ఏమిటి? ఒక ఐడియల్ కాదు, ఒక ఐడియా కాదు, ఒక థాట్ కాదు, ఒక యాటిట్యూడ్ ఇన్ లైఫ్. అది గుర్తుంచుకోవాలి. దీన్ని పెద్దలు చాలా మంది నాన్ వైలెన్స్ అని చెప్పారు, కానీ కొందరు అంతకంటే కరెక్ట్ గా చెప్పారు, ది యాటిట్యూడ్ ఆఫ్ హార్మ్లెస్నెస్. జ్వాలాకూలుడు కూడా ది యాటిట్యూడ్ ఆఫ్ హార్మ్లెస్నెస్ అని చెప్పాడు. ఇది అహింస ప్రతిష్ఠ మీలో జరిగినట్లయితే ఏమవుతుంది? తత్సన్నిధౌ, అలాంటి వాడి సన్నిధి యందు, అంటే ఎవడైతే అహింస సాధించాడో వాడి సన్నిధి యందు వైరత్యాగః, వైరము ఉండదు, తొలగిపోతుంది. అవతలవాడు మాట తూలేడు అనుకోండి, మాటకు మాట తగిలించు అన్నటువంటి దాంట్లో ఉన్న యూస్లెస్నెస్ తెలిసి, కొనివాడు తెలియక తూలితే మనం ఎందుకు తూరాలి? మనకేం ఇప్పుడు ఆ కాంప్లెక్స్ ఎందుకు? మాటకు మాట ఎందుకు అప్పచెప్పాలి అనే రహస్యం తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అహింస తెలిసినటువంటి వాళ్ళు. వాడు ఎవడో చూడక కాలు తొక్కాడు అనుకోండి, కళ్ళు కనపడలేదా అంటే వాడు నీకా నాకా కాలు తొక్కి ఎలా అంటావే, ఒక్కటేటయా కాలు కింద కాలు పెట్టి. ఎందుకంటే అంత దూరం నుంచి వాసన కొడుతుంది, వాడు అలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాడో. అందుకని కాళ్ళు తొక్కాడు అనుకోండి, అర్థం ఏంటి? మనం వెళ్ళకూడనంత దగ్గరగా వెళ్ళాం అంచేత దానికి ఫైన్ తగిలింది, జాగ్రత్తగా పక్కగా వచ్చేసి తెలుసుకోండి. నువ్వు ఉండవలసిన చోటు, వెళ్ళవలసిన చోటు, వెళ్ళకూడని చోటు, కలియవలసిన మనుష్యులు, కలియకూడని మనుష్యులు, మాట్లాడవలసిన మాటలు, మాట్లాడకూడని మాటలు, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ తెలుస్తాయి నీకు దీంట్లో. హార్మ్లెస్నెస్ అనే యాటిట్యూడ్లో అవతలవాడు ఏమిటండి నీకన్నీ తెలిసినాయా అని అడుగుతాడు. మీరు కూడా అనాలే మళ్ళీ బండి అంతే. అప్పుడు తత్సన్నిధౌ వైరత్యాగః. అయితే మనకు అనుమానం వస్తుంది, ఇట్లాంటి వాడిని ప్రతివాడు నలుగురు తను దంతారేమో, చీము లేనటువంటి వాడిని ప్రాక్టీస్ చేసి చూసిన వాడికి తెలుస్తుంది. అంత దూరాన్ని ఉంటాడు ప్రతివాడు కూడా. ఊళ్ళో కూనీలు చేస్తాడని చెప్పినటువంటి వాడు, డబ్బులిచ్చి తాగుడు పోయిస్తే తంతాట అని చెప్పినవాడు, తన్నిస్తాట అని చెప్పిన వాళ్ళు, వాళ్ళంతా కూడా అంత దూరాన్ని నుంచి వాళ్ళకి ఏం కావాలో కనుక్కుంటారు, అడుగుతారు, తీసుకుంటారు, వెళతారు. అయిపోయింది. పద్ధతి తెలియాలి, వాళ్ళతో ట్యాకిల్ చేయటం తెలియాలి. ట్యాకిల్ చేయటంలో నీకు యాటిట్యూడ్, వైరాగ్యం, అహింస ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ప్రతి ఒక్కడూ కూడాను వాడి హద్దుల్లో వాడు ఉంటాడు. ఇప్పుడు రామానుజుల వారు దగ్గర శిష్యులు ఉండేవాడు చాలా మంది. శిష్యులంటే కులం గిలం ఏం లేదు. రామానుజుల వారు వైష్ణవానికి కులాలు లేవని ఎత్తేశారు, కానీ మనం యూస్లెస్ ఫెలోస్ కనుక మళ్ళీ వైష్ణవుల్లో కూడా కులాలు ఉన్నాయి. ఎందుకంటే సెక్యులరిజం పనికిరాదు, ఫాల్స్ సెక్యులరిజం కదా మనకు కావాల్సింది. సెక్యులరిజం అంటే మన కులం వాడికి ఉద్యోగం ఇచ్చుకుంటానే వీల్లేదు. అందుకని మనకు కావాల్సింది ఫాల్స్ సెక్యులరిజం తప్ప సెక్యులరిజం కాదు.
వెనక కులం అక్కర్లేకుండా ఉండేటువంటి దివ్య జీవితాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు 10-12 ఉన్నారు. బ్రహ్మనాయుడు మొదలుగా ఉన్నారు. ఒక మాట, అమెరికన్ పీస్ కోర్ మిషన్ అని చెప్పి ఇండియాలోకి మొట్టమొదటిగా స్పైస్ దిగారు 20 ఏళ్ల కిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండిపోయినారు. భీములపట్నంలో దిగినప్పుడు మొట్టమొదట వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఉండాలిగా దేశంలో. వారానికి ఒక రోజున యూనివర్సిటీ నుంచి ఎవరినో పిలిపించి కల్చర్ మీద లెక్చర్స్ ఇవ్వండి, మీ దేశం కల్చర్ మీద. ఓ మాట నన్ను ఇమ్మన్నారు. భీములపట్నానికి వెళ్ళి ఇమ్మంటే ఆంధ్ర కల్చర్ అని చెప్పి దాని గురించి చెబుతూ బ్రహ్మనాయుడు 11వ శతాబ్దంలో సిటిజనరీ వరల్డ్ అంటే చాపకూడు అనేటువంటి భోజనం మొదలైనటువంటి ఇంట్రడ్యూస్ చేసి దేశం గాని కులం గాని జాతి గాని మతం గాని లేకుండా భగవంతుని సంతతి అనేటువంటిది మొట్టమొదటిగా నేర్పాడు అనేటువంటి వాడు ఒళ్ళు మండిపోయింది. ఏ శతాబ్దం అని అడిగాడు అమెరికన్స్. 11th century హిస్టరీ ఉంది అక్కడ అంటే ఏ అని వాడు నవ్వి హౌ ఫార్ హీ వాజ్ సక్సెస్ఫుల్ అన్నాడు. అంటే మోస్ట్ క్రిమినల్ యాటిట్యూడ్ అంటే ఏ లిటిల్ బిట్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ మార్టిన్ లూథర్ కింగ్. వాడు ఒక్కడే ఉంటే తుపాకీతో పేల్చి ఉండేవాడు, కత్తితో పొడుచుకున్నట్టుగా చచ్చినట్టు పడ్డాడంతే. దాన్ని మార్టిన్ లూథర్ కింగ్ జరిగిన కన్నా కొంచెం సక్సెస్ జరిగింది అక్కడ. అంటే అంటే అమెరికాలో ఉన్నటువంటి విధవాల కన్నా తక్కువ విధవాలు ఉండేవాళ్ళు అప్పుడు ఇండియాలో మిగతా వాళ్ళు. అదే కదా అర్థం. చెప్పాల్సి వచ్చింది. మనం ఏం చేస్తాం? వాడ ముక్క అడిగినప్పుడు చెప్పకుండా చవటల్లో ఎలా ఉంటాం? లిటిల్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ మార్టిన్ లూథర్ కింగ్ అంటే మొహం ఎర్రబడిపోయింది కందగడ్డలే. చంపేద్దాం అన్నట్టు చూశాడు, ఏం చేయలేక కూర్చున్నాడు. కనుక తత్సన్నిధౌ ఇది తెలిసినప్పుడు అహింసా ప్రతిష్టాయాం, మీ యందు అహింస ప్రతిష్ఠించుకున్నప్పుడు అంటే ఒక బ్రహ్మనాయుడిలాగా కానీ లేకపోతే ఒక రామానుజుల వారిలాగా కానీ మహాత్మా గాంధీ గారిలాగా కానీ హూ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ది ఫాల్స్ సెక్యులరిజం కదా. అందుకని వాళ్లలో రామానుజుల వారు అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు, శిష్యులు. శంకర్ల వారు అందరూ అందరి దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ శిష్యులే దూరంగా ఉండండి అది ఇది అని ఊరేసు చచ్చిపోతాం. కానీ ఇది మేము రామానుజ మతం, మేము శంకర మతం అని నానా అడ్డమైనటువంటి సన్నాసులలో వెధవగుడు అవుతూ ఉంటాం. దూరంగా ఉండండి, ముట్టుకోకండి అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు క్షౌరం చేస్తూ వాళ్ళ మార్గాలని అంటూ ఉంటాం మనం చెప్పేది. అంటే ఇప్పుడు చెప్పే ఫాల్స్ సెక్యులరిజం లాగే వీ వాంట్ ఇట్. అప్పుడు ఒక హరిజనుడు శిష్యుడుగా ఉండే అని కూర్చున్నాడు. వీళ్ళందరూ కొంచెం దూరంగా కూర్చునేవాడు. వాడిని పక్కన కూర్చోమనమని వాడి ఉద్దేశం, వీళ్ళ ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఎవడెక్కడ కావాలంటే అక్కడ కూర్చోమని. ఇది జరిగిన కథ. అయితే సరే వీళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క పని చెబుతూ ఉండేవాడు. రోజు మఠంలో ఆశ్రమంలో ఒరే నువ్వు అది ఇందేదో దీంతో నీళ్లు పట్టరా, వీడికి ఏమీ చెప్పేవాడు కాదు. వాళ్ళందరికీ ఒళ్ళు మంట. వీడంటే ఆయన ఫేవరెటిజం. ఏది మాలకుర్రవాడంటే వీడికి ఏం పని చెప్పేవాడు అట్లా కూర్చునేవాడు. వాళ్ళకి అది తెలియటానికి ఎందుకు చెప్పేవాడు కదో తెలియటానికి ఒక రోజున ఏం చేశాడు తెలిసిన, వంట అయిపోయిన తర్వాత కావేరి దగ్గర స్నానాలు చేసి వచ్చేసిన తర్వాత అందరూ భోజనాలకి రెడీగా ఉన్నారు. వీడిని చాకు ఇచ్చి అరిటాకులు కోసుకురమ్మని పంపించాడు. మొట్టమొదటిగా ఆ రోజునే రాలేదు వాడు ఎంతసేపు. చూసారా వాడి గురించి మీరు పదండి అన్నాడు. వెళ్ళి చూసేటికి ఆ అరటి చెట్టు మొదట్లో తెలివి తప్పి పడిపోయి ఉన్నాడు. మొహాన్ని నీళ్లు చల్లారు, తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడితే ఏమన్నాడు, వాడి నేచర్ వేరు, ఓవర్ సెన్సిటివ్. వాడు మీడియం అంటే అరిటాక్ కోసేటప్పటికి అందులో సొన వచ్చిందిట. మన వేలు తెగితే రక్తం ఎలా వస్తుంది అలాగే వస్తుంది అని అనుకున్నట్ట మొహం దిగి పడిపోయాడు వాడు. వీళ్ళందరూ బొఫెలో వస్తాం. వీడి సంబంధం ఉంది, నేచర్ వేరు వాడిది. అందుకని వాడు చెప్పలేదు ఏం పని. సరే అదే అయిపోయింది. వీళ్ళందరికీ వాడి మీద ఒళ్ళుమంటగా ఉంది. వాడి భార్య ఒక్కతే కూతురుతో, ఆమె తండ్రికి. అతడు చాలా సొమ్ము డబ్బు కలవాడు. పుట్టింటి నుంచి వస్తూ ఉంటే బియ్యం, పప్పులు, కూరలు, కాయలు సమస్తం పంపించి ఒంటి నిండా నగలు అన్ని పెట్టి. సరే ఈయన అవన్నీ తెలుసు వచ్చాయి ఆయన అవన్నీ
ఇంటి నిండా ఉంది. వీళ్ళందరికీ తెలుసు శిష్యులకి. ఈ శిష్యుల్లో దొంగలు ఉన్నారు, తోడుబోతులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, దంజాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, నానా అడ్డమైన వాళ్ళు ఉన్నారు. అయితే రామానుజులు వారు అన్నారు, ఇవాళ ఆశ్రమంలో తినటానికి ఏం లేదు, రేపు పొద్దున్న తెల్లారితే నేను ఖాళీ అన్నాడు. అంటే నేను తెస్తాను సార్ అన్నాడు. బందిపోటు దొంగవాడు శిష్యుడు ఉండేవాడు. ఈయనకి తెలుసు. సరే అంటే వీళ్ళని కూడా తీసుకెడతాను చెప్పారు. వాడింటికి కన్నం వేద్దాం రాత్రి. ఈయనకి తెలుసు ఏం చేస్తారో, అందుకే చెప్పాడు. కన్నం వేసి అక్కడ ఉన్నటువంటి బియ్యం, పప్పు సమస్తం తెచ్చేసారు ఇక్కడికి. తెచ్చేసిన తర్వాత మళ్ళా వెళ్ళారు. నెక్స్ట్ వెళ్ళి ఆవిడ చేతికి గాజులు, చెవలవి, ముక్కులువి, మెళ్ళు అన్ని తీసేశారు. తీసేసి రెండో పక్కవి తీసుకోపోతుంటే కదిలింది ఆవిడ. పరిపోయి వచ్చేసారు అవి పట్టుకుని. వచ్చి గురువు గారు ఎక్కడివని అడగండి, 6 నెలలకు సరిపోతాయండి ఆశ్రమం. దట్స్ గుడ్, అక్కడ పెట్టాను అన్ని లిస్టు రాసి జాగ్రత్తగా బొడ్లో పెట్టుకున్నాడు. తీసి అంటే వీడు తలోటి దండుకెళ్ళకుండా పెట్టుకున్న తర్వాత అరగంటకి వాడొచ్చాడు. ఎవరు? ఆ శిష్యుడు. ఈ మిగతా పట్టుకొచ్చాడు. ఏది ఈ చేతిది, ముక్కుదా, రెండో పక్క ఉన్నది ఉండి చెవిదిని ఆ పట్టుకొచ్చాడు. వాడు పిచ్చిముండ కొడుకు. ఏమిటంటేను ఏమీ లేదు, ఇలాగా అందరిలోనూ నారాయణుడిని చూడమని కదా మీరు చెబుతున్నారు. రోజు నేను వెళ్ళి మా ఆవిడికి చెబుతున్నాను మీరు చెప్పినటువంటి లెక్చరు. సర్వాంతర్యాయం అందరిలోనూ ఓడే ఉంటాడు. దొరని, దొంగని, తోడుబోతని అలా కాదు. ఎవరు మన ఇంటికి వచ్చి ఏం తీసుకెళ్ళినా ఆ నారాయణుడు తీసుకెళ్ళటమే అని కదా మీరు చెప్పింది. అది నేను ఆవిడికి చెబుతున్నాను. ఆవిడ అలాగే నమ్మి అవలంబిస్తుంది. ఆ రాత్రి ఇవన్నీ తీసుకెడుతూ ఉంటే ఆవిడ మేలుకునే ఉందిట. వీడు నిద్రపోతున్నాడు, ఆవిడ మేలుకుని ఉంది. మేలుకునుండి వీడు చెప్పినటువంటి ఉపదేశాలు, రామానుజుల వారు చెప్పిన ఉపదేశాలు వీడి ఇంటికి వెళ్లి భార్యకి చెబుతున్నాడు. వాడు పాపం ఎంత అమాయకులో, వెర్రిముండ కొడుకులో చూడండి. ప్రపంచం ఏమీ తెలియని వాళ్ళు. చెబితే ఆవిడ చూస్తూనే ఉందిట. అలా కళ్ళు మూసుకుని నారాయణుడు తనకు కావలసినవి తీసుకెడుతున్నాడు అని చెప్పి కూర్చుంది. పట్టుకెళ్ళిపోతే తర్వాత ఇవి తీసుకెడుతున్నాడు. అయిన తర్వాత ఇటుపక్క కూడా తీసుకుంటారని ఇటు డొల్లిందిట. వాడు పడిపోయారు. అప్పుడు భర్త చెప్పాట భార్య, అక్కడే చెడిపోయింది, చివరిదాకా వచ్చి ఫాల్స్ స్టెప్ వేసావు అన్నట్టు. ఎందుకంటే మొన్న నేను చెప్పానా లేదా గురువు గారు చెప్పినటువంటి ఉపదేశం ఏమిటి? ద్రౌపదీదేవి వాళ్ళెవరో వస్త్రాలు ఒలుస్తామని చెప్పి అటు ఇటు నలుగురు చుట్టూ చేరి గొడవ చేస్తూ ఉంటే, ఓ నన్ను రక్షించు, అది ఇది కృష్ణ ఆపద్బాంధవ, అది ఇది అని చెప్పి ఇట్లా పట్టుకుని లాక్తుంది సార్. ఎడబెడ వాయించేస్తున్నారు, లాగేస్తున్నారు, ఇంకా నిలవదు. చివరికి అప్పుడు తెలిసింది, ఇది నేను పట్టుకుని వాడిని ప్రార్థించలేదు, వాడిని ప్రార్థిస్తే నేను పట్టుకుని రెంట్లో ఏదో ఒకటి కావాలి, అయితే నీ ఇష్టం అని చెప్పి వాడిని ఇట్లా వదిలేసింది. అప్పుడు వస్త్రాలు వచ్చినాయని ఆయన చెప్పాడు. అది నేను ఇంటికి వచ్చి చెప్పానా, నీకేం రోగం, మళ్ళీ అటు నుంచి ఇటు తీయటం, వాళ్ళు తీసుకోరా అని అడిగాడు. ఎంత పిచ్చివాడు, ఎంత అయోమయంగాడు. అంటే అప్పుడు వీళ్ళందరినీ చూసావా, వాడి భార్యను, వాడి పద్ధతి చూసావా అని అడిగాట. అని మీరే మోసుకెళ్ళి ఇవన్నీ వాడి ఇంట్లో పెట్టుకోండి, లిస్టు ప్రకారం ఒకటి కనుక తేడా వచ్చినట్లయితే తోలు తీసేస్తానన్నాడు. అంటే రామానుజుల వారు ఎంత దయామయుడిలా కనిపిస్తాడో అంత హారిబుల్ ఫెలో. అంటే డిసిషన్స్ ఇన్స్టంటేనియస్. ఆ మర్నాడు శిష్యులు తాను అందరూ కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇంకా ఏమిటో గురువుగారు అంతా న్యూసెన్స్ గా చేస్తాడు ఒక్కో రోజునని. వెళ్లి స్నానం చేసి కావేరిలో వచ్చారు. వచ్చిన తర్వాత జపం చేసుకుంటారుగా అందరూ, ఒక తలో అరగంటను అష్టాక్షరి. శిష్యులందరూ కూర్చున్నారు, జై జపం లాగేస్తున్నారు. లాగుతూ ఉంటే తురిగా వస్తున్నారు. ఈయన చల్లగా లేచి వెళ్లి ఏం చేశాడు, వీడు స్నానం చేసి వచ్చినటువంటి పంచెలు, ఉత్తరీయాలు వేళ అక్కడ ఆరేసుకున్నారు దండేలకి. ఈయన వెళ్లి అన్ని కాస్త చింపి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. వచ్చి కడుపుచ్చు కూర్చున్నాడు. అంతే కాసేపు అయ్యాడు, సౌండ్ మొదలెట్టింది. ఎవడరా వెరప, ఎవడు కుంక, ఎవడు శుంఠ, బుద్ధి లేదా? ఈ ఆశ్రమంలో ఉంటున్నవాడు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడు, ఎవడరా అనేది. ఇద్దరు, ముగ్గురు, నలుగురు, అందరి గొంతు గై 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 అని లేచింది ఒక్క మాట. సరే విన్నాడు. అప్పుడే విడితే రంజే ఉంది,
చేతులు కలిసినాయి, తన్ తన్ వాయించేసుకున్నారు వీపులు. అంటే అది కూడా తగలాలి, వీడెక్కడ కొడతాడో అని. వాడి బుర్ర వీడు, వీడు బుర్ర వాడు, గోడకి టప్ 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 2-3 కొట్టారు. అప్పుడు వెళ్ళి అడ్డం ఏమిటిరా నాయన అన్నట్టు ఎరగనట్టు. చూడండి గాడిద కొడుకు నా పంచె చింపాడు అంటే వాడు ఎదుగో అదే అనొద్దంటాను. వీడు అబ్బాకు కూర్చున్న వాడేనా ఇట్లా అంటే ఆపండి, నేను చింపి సవరా నోనో మేము నమ్మో సార్. అప్పుడు చెప్పాట, నిన్న రాత్రి ఆ భార్యాభర్తలను చూసి వచ్చారు, ఈవేళ మీ సంగతి తెలిసింది, అందుకని ఎవళ్ళ లిమిట్స్ లో వాళ్ళు చచ్చినట్టు వాడు ఉండండి, కావాలంటే లేకపోతే అక్కర్లేని వాళ్ళు దుబ్బేయండి అన్నట్టు ఆశ్రమం. డిసిషన్స్ ఎట్లాంటివి? పెళ్లి చేసుకోమనంటే భార్యతోనూ తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనూ పెళ్లికి ముందే చెప్పాడు, ఒకటే కండిషన్, ఇంటికి వచ్చి ఎవరు భోంచేసినా వాడి చేత విస్తరెత్తిస్తే అక్కడి నుంచి వాకిట్లోంచి సన్యాసించి వెళ్ళిపోతానికి ఇంట్లోకి రానున్నట్టు. సరే జరుగుతుంది. ఓ రోజున ఊళ్ళోంచి వచ్చేటప్పటికి చూశాడు, వాడు ఎవడికో భోజనం పెట్టి వాడి చేత ఎత్తిస్తోంది. చూసి మొదటి పర్యాయం అది, రెండవ పర్యాయం నేను భరించలేను అని చెప్పాక ఏమనలేదు పర్యాయం. సరే ఒక ఏడాది అయ్యేటప్పటికి రెండవ మారు దృశ్యం చూశాడు, అక్కడ వాకిట్లోంచి నమస్కారం చేసి సన్యాసించేశాడు. అయిపోయింది. ఇంకింట్లోకి వెళ్ళా, ఏమనలేదండి, తిట్టలేదు, ఏమీ లేదు, ఇంట్లోకి వెళ్ళలేదు అక్కడి నుంచి. అంటే అది ఆయన డెసిషన్స్. ఆయన లైఫ్ చదవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కనుక సన్నిధవు వైరత్యాగ అంటే ఎట్లా ఉంటారు వాళ్ళు, వాళ్ళ సన్నిధిలో వైరత్యాగం ఆటోమేటిక్ గా వస్తుంది సహజంగా. పులి, లేడీ, జింక కలిసి నీళ్లు తాగినాయని మనం భారతంలో వాటిలో చదువుకుంటూ ఉంటే, నేను చిన్నప్పుడు కావ్యాల్లో ఇలాగే రాస్తారు. ఎందుకంటే మాబోటి పనికి మాలిన వాళ్ళు అంటే లెక్చరర్స్, యూనివర్సిటీ లెక్చరర్స్ దగ్గరగా మేము చదువుకుంది. అంటే మేము ఎలాంటి వాళ్ళం, వాళ్ళు అలాంటి వాళ్ళు, మాకెంత తెలుసు వాళ్ళకే అంతే తెలుసు. అది అట్లాగే అనుకునేవాళ్ళం. కానీ కళ్ళారా చూశాను, చింతపల్లి లోపలికి ఇంటీరియర్స్ కి వెళ్లిపోయి అడవుల్లోకి వెళ్లిపోతే అక్కడ బండ్లు గాని సైకిళ్లు గాని ఏం వెళ్ళటానికి వీలు లేనటువంటి ఘోరమైనటువంటి వ్యాలీ ఒకటి కీకారణ్యం ఉన్నది. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. పాకలపాటి గురువు గారని ఆయనకి చాలా కొన్ని వందల ఆశ్రమాలు ఈ కోయవాళ్ళని నాగరికం చేయటానికి పెట్టాడు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది, గంగమ్మ గుడి అని చెప్పి. అక్కడ ఆశ్రమం దారిలో ఒక చిన్న ఆశ్రమం ఉన్నది. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు చూపించాడు. పైనుంచి కొండ మీద చూపించారు, కింద మడుగు ఉన్నది. చూసావా నాయన పులి, అదిగో పక్కన చూసావా లేడీ, 2 నీళ్లు తవ్వుతుంది అని. ఇక్కడ ప్రాణం ఉన్నవాళ్ళు వెట్టగా తాగుతాయని చెప్పాడు. ఆయన అన్నాడు, ఈ శరీరంలో ప్రాణం ఉన్నవాళ్ళు అవి అలాగే తాగుతాయని చెప్పాడు. కళ్ళారా చూసి భారతంలో నన్నయ్య భట్టు రాసినవి, భాగవతంలో పోతన రాసినవి, కావ్యాల్లో అతిశయోక్తులని అనుకుంటాం. ఎందుకంటే కాలేజ్ సరుకు, చచ్చు సరుకు, యూనివర్సిటీ సరుకు వాళ్ళ దగ్గర చదువుకుని వాళ్ళలాగే పాఠాలు చెప్పి అపచారం చేశాం. కనుక వైరత్యాగం అంటే చూస్తే తెలుస్తుంది, కానీ చూడకపోతే నమ్మటానికి అవకాశం లేదు. అది వైరత్యాగం ఎలా ఉంటుందో, అది అభ్యాసం చేసినటువంటి వాళ్ళకి వైరత్యాగం అనేటువంటిది ఎలా ఉంటుందో చాలా ఆశ్చర్యాలు చూశాను. ఈయన కన్ను పోయింది అన్నాడు. ఈ ఊళ్ళో ఆప్టిషియన్స్ లో మహానుభావుల్లో ఒకడైనటువంటి రాఘవాచార్య డాక్టర్, ఆయన్ని గురువు గారు. అంటే నువ్వెవడే చెప్పడానికి అన్నాడు. అని ఇంకో గడ్డ కంటే ఈయన బతకడు అన్నారు. అంటే నీ ఇష్టం కాదన్నాడు. అంటే తర్వాత 18 ఏళ్ళు బతికాడు మామూలుగానే. కానీ అప్పుడు తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఎవడెన్నాళ్ళు బతకటం అనేటువంటిది డాక్టర్ ఇష్టం కాదు నాన్న, వేరే ఉన్నాయి దానికి కారణాలు అని. అప్పుడు ఆయన అడిగాడు డాక్టర్ని, డెత్ అంటే ఏమిటో డిఫైన్ చేయలేదు,
మెడికల్ సైన్స్ ఈ రోజు వరకు ఎంతవరకు బతికున్నట్టు, దేని తర్వాత చచ్చిపోయినట్టు అంటే ఈ రోజు వరకు నాట్ నోన్. చూడండి రికార్డ్స్. నువ్వు నేను చెప్పేది ఏమిటి, చేతనంతరూ చేయండి అంతేగాని ఊరికే వీడు 5 నిమిషాలు బతుకుతాడు 10 నిమిషాలు బతుకుతాడు గుండె చేతికి చచ్చిపోతారు జనం, జాగ్రత్త అని చెప్తాడు. అంటే నువ్వు చంపిన వాడికి అవుతావు అన్నారు. ఇట్లాంటివి నేను చూశాను. ఎంత కూడా ఉండేవాడిని కొన్ని సంవత్సరాలు అట్లాగా, రాత్రి పొగళ్ళు ఉండేవాడిని, వారాలు 4-5 రోజులు అట్లాగా పగలపాటి గురువు. కనుక అహింసా ప్రతిష్టాయాం, నీలో అహింస ప్రతిష్ఠించుకునేటప్పటికి నాయన తత్సన్నిధౌ వైరత్యాగ, ఎవడైతే దాన్ని సాధించుకున్నాడో తత్సన్నిధౌ అంటే వాడి సన్నిధి యందు వైరత్యాగము కలుగుతుంది. ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళినా వాడికి దెబ్బలాట తప్పిపోయి స్నేహితులైనా అవుతారు, లేదా అక్కడి నుంచి లేచైనా పోతారు. అంతే. 24 గంటలు ఉండలేరు, దెబ్బలాటే కావాల్సిన వాళ్ళు. 48 గంటలు ఉండగలిగిన వాళ్ళు మనం దెబ్బలాడుకుంటాం ఫూల్స్లే అని తెలుస్తుంది. వైరత్యాగం వస్తుంది అహింస సత్యాస్తేయాదుల్లో, అహింసలో. రెండవది సత్యం అభ్యసిస్తే ఏమొస్తుంది, సత్యవాక్కు అభ్యాసం చేయగలమా, పాజిబులా అనిపిస్తుంది. నా జీవితంలో నేను 3 పుణ్యపురుషుల్ని ఏనాడు అసత్యం ఆడనటువంటి వాళ్ళని నేను రోజున, ఒక ఆయన ఇంకా శరీరంతోనే ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, అతి వృత్తు. మరి నాకు తెలిసినంతలోనే 3 ఉంటే ప్రపంచంలో ఎంతమంది ఉంటారండి? కనుక మనకి తెలిసిందే సత్యం అని అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు వినుంటారు కదా, ఎవరు ఆయన తమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లని ఉండేవాడు. ఆయన కంటే చిన్న తమ్ముడు విశ్వనాథ రామమూర్తి. ఆయన జన్మలో ఇంట గాని బయట గాని ఎవరితో గాని బంధువులతో గాని ఉద్యోగంలో గాని అసత్యం ఆ నాలిక ఆడలేదు. సంవత్సరాలు ఆయనతో కూడా నేను ఉండి ఎరుగును మనిషిని. ఉద్యోగంలో కూడా అంతే. కాకపోతే నేను ఉద్యోగం వదిలేయమంటే వదిలేస్తానని చెప్పేవాడు. అంటే ఎందుకు అయిపోలే అంత అంటే ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసేవాడు. మరి ఇలా చెబితే ఎట్లాగండి, మీరు అలా చెప్పాలి, నన్ను వదిలేసేయండి ఎందుకు, ఇదే నా మానాన్ని నేనేదో బతుకుతాను, ఉద్యోగం పోనీ ఇంకెవరికైనా ఇవ్వండి డైమం అవుతాడు. అలాగే చేశాడు, అలాగే రిటైర్ అయ్యాడు, అలాగే ఉన్నాడు ఆయన ఇంట్లోనూ అంతే. కనుక 36లో సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం, గ్రేటెస్ట్ ట్రూత్స్ చెబుతున్నాడు. జాగ్రత్తగా గమనించుకోవాలి వీటిలో నుంచి. అంటే మనం ఫోటో తీయవలసిన యాంగిల్లో తీస్తే తప్ప ఫోటోగ్రాఫ్ పడదు వాడి భావం. ఉన్న కామెంటరీస్ అన్ని జాగ్రత్తగా చదువుకుని వాళ్ళందరూ ఏ యాంగిల్స్ లో ఫోటో తీసారో చూసుకుని తీసుకోవాలి. టీకా తాత్పర్యాలు చెప్పుకుంటే తెలియవు. సత్య ప్రతిష్టాయాం, సత్యము ప్రతిష్ఠ చెందుట వలన అంటే ఎవడన్నా సత్యవాక్కునందు ప్రతిష్ఠ చెందితే, అంటే అప్రయత్నంగా సత్య ప్రతిష్ఠ చెందితే, అంటే సత్యం పలకటం ఒక్కటే కాదు, సత్యత్వం అంటే ట్రూత్ఫుల్నెస్ యాజ్ అన్ యాటిట్యూడ్, ట్రూత్ స్పీకింగ్ ఒక్కటే కాదు లైఫ్లో. అంటే వాడు ఇది చేద్దామని చెబితే చేద్దామని అనుకుంటేనే చేద్దామని చెబుతాడు, లేదా వాడితో చెప్పబోయినా ఇది చేద్దామని అనుకుంటే వాడు చేయదలుచుకుంటేనే చేద్దామని అనుకుంటాడు. చూసారా తేడా? అంటే లోపల వ్యాక్యూమ్ లేకుండా సర్దుకుంటుంది. కొంచెం గమనించండి ఏం చెప్పబోతున్నాడో. సరదాకి డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఇలా కాదండి, మనం మాట అందరం కలిసి సిద్ధి వెళ్ళొద్దాం అంటే వెళ్ళమని మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే ఏంటి, బోల్డ్ అని వ్యాక్యూవల్స్ మనం మాట్లాడుకునే సెంటెన్స్ లేదా పోయి మళ్ళా ఒక 6 నెలలో ఏడాది అయిన తర్వాత ఏటో అలాగే పోతుంది ఆ మధ్య అనుకున్న షిర్ది వెళ్దాం. వాడు నవ్వుతూ ఉంటాడు అక్కడి నుంచి. సాయినాథుడు వాళ్ళు వీళ్ళు షిర్ది అంటే పూలేరా ఏదో అఘోరిచ్చు, నిన్ను ఎవడు రమ్మన్నాడు, నువ్వు రాకపోతే నాకేం వసూళ్లు కావా అని నవ్వుతూ ఉంటాడు వాడు. మళ్ళీ
అయితే ఇంతకీ మనం ఎట్లాగండి మరి షిర్డీ అంటే ఎట్లాగన్నా ఇన్ని అంటూ ఉన్నా గానీ మనం వెళ్ళటం లేదని వీడికి తెలుసు, వాడికి తెలుసు, వాడికి తెలుసు, అందరికీ తెలుసు. పోనీ ఎప్పుడన్నా 10 మంది వెడుతూ ఉంటే ఆ విసురులో గాలేస్తే పుల్లిస్తరాకో గడ్డి పొరకో అనుకోకుండా లేచినట్టు మనం కూడా వెడతామేమో అని ఎక్కడో అనుమానం. తన ప్రయత్నం లేకుండా కొంచెం గాలేసేటోడి పుల్లిస్తరాకు లేస్తుంది చూడండి నేల మించి, అలా మన ఊళ్ళో వచ్చి షిర్డీకి లేస్తామేమో అని. అది కొంచెం అనుమానం ఎక్కడో లోకలాడుతూ ఉంటుంది, కానీ ఎలాగూ వెళ్ళం లేనేది నమ్మకం అంతకంటే బరువుగా ఉంటుంది తక్కెళ్ళ. ఇలాంటి స్థితి దగ్గర నుంచి పెద్దవాళ్ల పాదపద్మములు ఆశ్రయించి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకుని, ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్శినః యుక్తాయుక్తాః అలూక్షా ధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాః. అంటే ఇట్లాంటి విషయాల్లో ఏం చేయమన్నాడు, పుస్తకాల్లో చదువుకుంటే మనకు అర్థమైనటువంటి విషయాలు, విశేషార్థాలు అవి చేయబో బోల్తా కొట్టేస్తావు, బురదగుంట్లోకి వెళ్ళిపోతావు అన్నాడు. ఇంటలెక్ట్ కాదు ఇక్కడ కావాల్సింది. ఊళ్ళో నలుగురి చేత మంచివాళ్లు చెడ్డవాళ్లు అందరి చేత కూడాను మంచివాడు అనిపించుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు, పోని వారిని అడుగుదాను రా అని అనిపించుకున్న వాళ్ళు ఉంటారు. 2, 3, 4 ఊళ్ళో. వాళ్ళని అబ్జర్వ్ చేసుకో వెళ్ళి. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడు, నువ్వు అది ఇమిటేట్ చేయడానికి ట్రై చేయి, నువ్వు గ్రో అవుతావు అంతే. అది వేదంలో మనకి చెప్తుంది. యథాతే తత్ర వర్తేరన్, వాళ్ళు ఆయా పరిస్థితుల్లో ఎట్లా వర్తిస్తారో తథా తత్ర వర్తేథ, నువ్వు కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అలా వర్తించు. పార్టీ వచ్చిందనుకో, అందులో అందరికీ వైన్ సర్వ్ చేస్తున్నారు లేదా కాక్టైల్ సర్వ్ చేస్తున్నారు అనుకోండి, చేస్తూ ఉంటే అక్కడి నుంచి కనిపించకుండా మనం స్లిప్ అయిపోతే రేపు పట్టుకుంటాడు పిల్లకి ఆఫీసర్, ఏరా గాడిదా స్లిప్ అయిపోయావు, ఏమిటి అన్సోషల్ ఫెలో వెధవ ఏమిటి అని అడుగుతాడు. అయిపోతుందా, లేకపోతే ఉద్యోగం డిప్రమోషన్ ఇస్తాడు. ఇప్పుడు వెధవని తెలియగానే విని కుక్క కింద చూస్తాడు. పెద్దవాళ్ళు ఏం చేస్తారో చూడండి అని, అక్కడే ఉంటాడు వాడు, పోడు ఇంటికి, వాడు కూర్చుంటాడు, వాడికి లిమ్కా ఇస్తారు. వాళ్ళందరూ ఇది అవుతూ ఉంటే వాళ్ళు లిమ్కా తాగుతాడు. ఏం చేత ఇదివరకు అడగటం, వీడు పేడ నీళ్లు కొట్టడం అన్నీ అయినాయి. ఏం చేత కంపెనీ ఆ మాత్రం కీప్ చేయలేవా అని అడిగారు. కంపెనీ కోసం అంటే నాకు కంపెనీ కీప్ చేయడానికి మీరు తాకకుండా ఉండలేరా అని నేను అడగచ్చునా, దెన్ ఐ విల్ బి ఎ బ్రూట్ అని చెప్పాడు. చదువుకున్నారు అంతే. అంటే అది అడిగారంటే వాళ్ళు బ్రూట్సే కదా. నేను తాగను కదా, నేను తాగనప్పుడు నాకు కంపెనీ కీప్ చేద్దాం అనేటువంటిది మీకు తట్టలేదా? అలాంటప్పుడు నేను అది మిమ్మల్ని అడిగితే బ్రూట్నే కదా, యానిమల్నే కదా, మీరే అంతే అన్నట్టు. అనేటికి ఆ రోజు నుంచి వీడిని ఎందుకు కదిలించడం అనేది లిమ్కా ఇచ్చేస్తారు. చూడు వారు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, నువ్వు కూడా వారి పక్కన కూర్చో, ఓ రోజు లిమ్కా తాగు, 2 మాటలు తాగు, 3వ మాట నీకు లిమ్కానే ఇస్తారు. వీడు కూడా లిమ్కా గాడరా అంటారే, నష్టం లేదు. కనుక యథాతే తత్ర వర్తేరన్, వాళ్ళు ఆయా పరిస్థితుల్లో ఎట్లా వర్తిస్తారు, తథా తత్ర వర్తే, అట్లా వర్తించన్నాడు నువ్వు కూడాను. అంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకం చదవండి. క్రైస్తు గురించి క్రిస్టియన్లు చెప్పింది కాదు కావాల్సింది, క్రైస్తుని ఇమిటేట్ చేసిన వాళ్ళు చెప్పింది కావాలి, ఆ ఫుట్ స్టెప్స్ లో వెళ్లిన వాళ్ళు చెప్పింది కావాలి. భగవద్గీతను గురించి హిందూస్ చెప్పింది కాదు కావాల్సింది, కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి వాక్కులు మనకు కావాలి. కనుక సత్య ప్రతిష్టాయాం, మీలో సత్యం క్రమంగా ప్రతిష్ఠించుకునేటప్పటికి ఏమవుతుంది, ఈ షిరిడి వెడదామా లేదా పాండిచ్చేరి వెడదామా ఇటువంటి తుక్కు కబుర్లు మానేస్తారు. మానేసి